ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి, తప్పక మేము ప్రార్థిస్తాము. ప్రతిదినము జీవవాక్యం వింటున్న మీరు ఆ వాక్యమును మీరు ఆచరించుటకు ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు దీవెన పొందుతారు. అలాగే వాక్యం వింటున్న మీరు ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు దేవుని జీవవాక్యం విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనము. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. లామెంటేషన్స్ చాప్టర్ 5 వర్స్ 21. రీస్టోర్ అస్, ఓ లార్డ్, అండ్ బ్రింగ్ అస్ బ్యాక్ టు యూ అగైన్. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన యేసయ్య మొదటిగా ప్రతి మనుష్యుణ్ణి తన వైపు త్రిప్పుకుంటేనే తప్ప ఏ సహాయము లేకుండా మనుష్యుడు తనంతట తానే దేవుని వైపు తిరిగి రక్షింపబడలేడు. మొదట కదలిక దేవుని నుండి కలుగును. అందుకే సత్యస్వరూపి అయిన ఆత్మ ప్రతి మనుష్యుని దగ్గరకు క్రీస్తు సువార్తను తీసుకువస్తున్నాడు. క్రీస్తు ఈ లోక రక్షకుడని, మన పాపములు ఆయన ద్వారా మాత్రమే క్షమింపబడి నరకం నుండి తప్పించబడతామని నీకు బోధిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీవు ఈ సువార్తను అంగీకరిస్తావో నీలో రక్షణార్థమైన విశ్వాసమును, నిత్య జీవంలోనికి మార్గమును దేవాది దేవుడైన యేసయ్యే ఏర్పరుస్తాడు. ఒకవేళ నీవు సువార్తను నమ్మకపోతే ఒక పాపిగా దేవునికి దూరమై అంధకార లోకమైన నరకంలోనికి త్రోసివేయబడతావు. కాబట్టి రక్షణ లేని నీవు ఆలస్యం చేయక ప్రార్థన చెయ్యి. దేవా, నన్ను నీ తట్టు త్రిప్పిన ఎడల నేను తిరిగెదను. అలాగే రక్షణ పొందిన నీవు ఆలస్యం చేయక ప్రార్థన చెయ్యి. దేవా, నన్ను నీ తట్టు త్రిప్పినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నన్ను నీలో స్థిరపరచుము. సో మై డియర్ ఫ్రెండ్, we loved Lord Jesus Christ because God the Lord first loved us. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. ఆయన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము నీ రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము. ఈ ఆపదలు తొలగు వరకు నీ రెక్కల చాటున మమ్మును దాచుము. తండ్రి, వింటున్న జీవవాక్యమును మా జీవితంలో ఆపాదించుకుంటకు కృప దయచేయము. లోకంలోని ప్రతి ఒక్కరూ నీ వైపు తిరుగుటకు కృప దయచేయమని వాత్సల్య సంపూర్ణుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.